కొంతమంది అమాయకులు పాపం అన్నయ్య నిజంగా శివుడు మా కష్టాలను తీరుస్తాడా అని చెప్పి అపనమ్మకంగా అడుగుతూ ఉంటారు. మీకు ఒక్క విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అందరి నుదుటి రాతలను రాసినవాడు, మానవుణ్ణి తయారు చేసేవాడు, వాడి పుట్టుక ఎప్పుడు జరగాలో నిర్ణయించేవాడు, త్రిమూర్తులలో ఒక్కడు అయిన బ్రహ్మగారి 5వ తలని అలా గిల్లేసి పీకేసేది కాలభైరవ స్వరూపంలో. కామానికి కారకుడు, మనలో కామ కోరికలు పుట్టడానికి కారణమైన మన్మధుణ్ణి తన 3వ కంటితో భస్వం చేశాడు. అందరి ప్రాణాలను హరింపువాడు, ఎవరైనా ఆయన్ని చూసి గడ 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 ఉనికిపోయే యమధర్మరాజుని ఎడంకాలతో కొట్టి చంపేశాడు. చంపినవాడు ఎవ్వరు? సార్వభౌముడు శంకరుడు, మా దేవుడు, మా తండ్రి, మా సర్వసుకుని, కామాన్ని, చావుని, ఈ మూడిటిని గెలిచినవాడు. మనిషి భయపడేదే మూడిటికి, ఆ మూడిటిని అదిమి దొక్కేశాడు. అసలు డబ్బులు లేని గుగ్గిల నాయనారికి ఐశ్వర్యాన్ని, ఎనలేని ఐశ్వర్యాన్ని ఇచ్చేశాడు. ఐశ్వర్యంలో సింహాసనం మీద కూర్చునే కుబేరుడు వచ్చి ఆయన పాద పూజ చేసుకుంటే ఆయన అనుగ్రహం కోసం వేచి చూస్తాడు. అటువంటి వాడిని కష్టాలను తీర్చలేడా? శంకలు ఏమీ పెట్టుకోకుండా శంకరుణ్ణి పూజించడం మొదలు పెట్టండి. అష్టసిద్ధులు నీ ఇల్లు వెతుక్కుంటూ వస్తాయి. నువ్వు తలుపులు బిడాయించుకుని కూర్చున్న తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చేస్తాయి. అన్ని సిద్ధులు కలుగుతాయి. హర హర మహాదేవ శంభో శంకర.